కుటుంబ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖజానా నుంచి కాకుండా నాకు వారసత్వంగా కానీ నా తల్లిదండ్రుల నుంచి కానీ ఒక గొల్ల నుంచి దీనికోసం ఏదైతే ఖర్చు పెట్టాల్సి ఉందో ఆ నిధులన్నీ ఆ ఖర్చును మొత్తం నేను భరిస్తానని ఆ రోజుల్లోనూ చెప్పిన. ఇవాళ ఏది కనిపిస్తే దోచుకుందాం అనుకుని చూస్తున్న రోజుల్లో ఒక మహిళ తన సొంత నిధుల నుంచి ఆ ఖర్చును భరిస్తాను, ప్రజల మీద ఆ భారం మోపడానికి వీలు లేదు అని చెప్పిందంటే ఎటువంటి పరిపాలన మెచ్యూరిటీ ఆమెకు ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మామగారి దగ్గర నుంచి అనేక రకాల విషయాలు. ఒకవైపు 29 ఏళ్ల వయసులో భర్త చనిపోయాడు, తర్వాత మామగారు చనిపోయారు, తర్వాత మధ్యలో కొడుకు చనిపోయాడు మాలేరావు, తర్వాత కోడలు చనిపోయింది, తర్వాత అల్లుడు చనిపోయాడు, తర్వాత మనవడు చివరికి నాతూబా కూడా ఆనాడు క్షయవ్యాధితో చనిపోతే ఇంతమంది కళ్ళ ఎదురుగా పోతుంటున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మనోస్థైర్యాన్ని కోల్పోకుండా నాకు బాధ్యత ఇచ్చారు, ఈ సామ్రాజ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, ఈ ప్రజలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి 1925 నుంచి తను చనిపోయేదాకా 1999 దాకా ఒక రాణిగా తను ఇది వచ్చిన తర్వాత 1754 రాణిగా వచ్చిన తర్వాత 1795 దాకా ఆమె సమర్థవంతంగా రాజ్యాన్ని సంరక్షించింది, శత్రువు నుంచి సంరక్షించింది. బయట నుంచి కాకుండా సొంత మనుషులతో కూడా రదోబా బాబా అనే అతను తిరుగుబాటు చేస్తే ఎక్కడ కూడా ఒక రక్త బొట్టు చిందకుండా దాన్ని అంచివేసే ప్రయత్నం చేసింది.